హలో గైస్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మూవీ అయితే చూసి వచ్చానమాట. తండేల్ మూవీ. ఇన్ని గనం కాంట్రవర్సీస్ అంటే ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత ఆ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే. మెయిన్‌గా మన అల్లు అరవింద్ గారు ఇచ్చిన ఒక్క ఏదైతే ఇది ఉందో కామెంట్ అంటే మనం తెల్ల అమ్మాయిలనైతే తెచ్చుకొని ఈ మూవీలతో పెట్టలేము, కాస్టింగ్ చేయలేము వాళ్ళని అన్నట్లు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అది అక్కడ నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఓకే. ఒక మంచి హీరోయిన్‌ని, ఒక ఫ్యామిలీ టైప్ హీరోయిన్‌ని 'సాయి పల్లవి' గారిని తీసుకొచ్చారు. అది మాత్రం ప్లస్ పాయింట్ గైస్. యెస్. 'సాయి పల్లవి' గారి ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఎక్స్‌ప్రెషన్స్ అయితే కిర్రాకనమాట. చింపొదిలేసింది. కానీ చాలా ప్లేసెస్‌లో 'సాయి పల్లవి' గారిని బ్యాక్‌గ్రౌండే పెట్టారనమాట. ఫ్రంట్ ఎప్పుడు తీయలేదు. నాకు అనిపించింది అట్లా. ఎందుకంటే ఎప్పుడు నాగ చైతన్యని ఓవర్‌టేక్ చేయాలని చూస్తారు. కానీ సాయి పల్లవి ఒక పాట 'శివ' పాటలో అయితే కిర్రాక్‌గా అయితే నాకైతే సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే చూడాలి చూడాలి అనిపించింది. సడన్‌గా నాగ చైతన్య ఎంట్రీ వచ్చింది. అనిపించింది. ఆ! అనొచ్చు. సో గైస్ ఇది ఈ మూవీ ఎవరు తీశారు ఏంది అని చెప్పుకోవాలి అంటే ఈ మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా ప్రొడ్యూస్ చేసింది మాత్రం గీతా ఆర్ట్స్. డైరెక్ట్ చేసింది మాత్రం చందు గారు. చందు ముందేటి. సో గైస్ ఇది స్టోరీ గురించి. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే గైస్ ఫస్ట్ హాఫ్‌లో మొత్తం లవ్ స్టోరీని ఎలా బిల్డ్ చేయాలి, అంటే వీళ్ళిద్దరిని ఎట్లా కనెక్ట్ చేయాలి దీని మీదనే స్టోరీ ఉంది. సో పాటలైతే ఇట్లా నూకేషిర్రు గైస్. మొత్తం పాటలే అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్‌లో ఇంకా ఏదైనా చెప్పాలి ఓవర్ అంటే ఒక టాక్సిక్ గర్ల్‌ఫ్రెండ్ అంటే ఆ గర్ల్‌ఫ్రెండ్ కొంచెం స్ట్రిక్ట్ అనేటట్టయితే అనిపించింది నాకైతే. అంటే అట్లనే ఉండాలి అన్నట్లు. ఇది ఇంకోటి ఫస్ట్ హాఫ్‌లో ఏం చెప్పాలి ఇంకా అంటే నాకైతే అంతగనం అనిపియలేదు. ఫస్ట్ హాఫ్ కూడా పాటలే ఉండే. ఇంకోటి ఏంది అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక చెప్పాను కదా! ఒక మ్యూజిక్ టంటనడని. ఆ మ్యూజిక్ అయితే ఏసేసి అబ్బా! అనిపించింది నాకు. ఇక ఇంక నెక్స్ట్ కొంచెం ఈ ఎమోషనల్ టైప్ ఉండే గైస్ కొంచెం లైట్‌గా. కానీ ఎమోషనల్ టైప్ కంటే కొంచెం డైనమిక్ ఉంటే ఎందుకంటే మనం ఒక ఫిషర్‌మ్యాన్ మన ఇండియన్ ప్రాబ్లమ్స్ అట్లా అనుకుంటే ఎక్కువ ఊహించేసుకుంటాం. వాళ్ళ ఆకలికి ఆకలితోని ఉండడం అలాంటివి ఏం లేవు. అంటే ఆకలి అని కాదు. ఆ బాధ 'దేవర' మూవీలో బాధ ఉంటది చూడు. ఫిషర్‌మెన్స్ పడే బాధలు గాని, ఆ బాధలైతే నాకేం అనిపియలేదు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం పాకిస్తాన్ స్టోరీ గైస్ అదే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్‌లో మనం చెప్పాలి అంటే ఆహ్, ఆ టెంప్లేట్ ఏదైతే ఉందో అంత ఇంట్రెస్టింగ్ అనిపియలే. ఆ ఎలివేషన్స్ గాని, ఆ టెంప్లేట్ గాని, ఫిషర్‌మ్యాన్ ఒక్కసారి ఫిషెస్‌ని ఫిషింగ్ చేయడానికి లోపటికెళ్ళిన తర్వాత మళ్ళీ రాడు అని చెప్పి మనకు తెలుసు. దాని తర్వాత రాడు అని కాదు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కానీ మినిమమ్ వచ్చినా గూడా 8, 9 మంత్స్ రాడు అంటే, ఆ బాధ ఏదైతే ఉంటదో, ఆ బాధ అనేది నాకు కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 'సాయి పల్లవి' గారున్నారు. 'సాయి పల్లవి' గారు నాగ చైతన్య గారు ఎళ్ళిన తర్వాత వస్తాడో, రాడో అని జెప్పి ఉంటారు గదా! అప్పుడు ఆ బాధ నాకంత మేజర్ అనిపియలే. ఆ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి గానీ, ఎలివేషన్స్ అంత హుహు. నచ్చలే అనమాట నాకు. ఇది సెకండ్ హాఫ్ స్టోరీ గైస్. షార్ట్ అండ్ స్వీట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకెక్కువ మొత్తం డీటెయిల్స్ అయితే ఇయ్యాలని చెప్పి నాకు లేదు. ఆహ్, మీరు గూడా ఎళ్ళండి, చూడండి. ఇంక దాని తర్వాత చెప్పండి. నా రివ్యూలో అయితే నేను చెప్పేదేంటంటే మూవీ మొత్తం ఓన్లీ 2.5 రేటింగ్ ఇస్తాను గైస్. 5 ఔట్ ఆఫ్ అంతగనం లేదు. చాలామంది నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మూవీ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి. మళ్ళీ చూడాలి. ఇంకా 2, 3 డేస్ పోతే మనకు తెలుస్తది మూవీ గ్రాండ్ సక్సెసో కాదో అని చెప్పేసి. నా వరకైతే మూవీ యావరేజ్ గైస్. నచ్చడం అయితే లేదు. సో, ఇంతే గైస్. థాంక్ యూ సో మచ్ గైస్. ఇంత చూసారు కదా! సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళండి. బాయ్.